హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. ఏపీ ఈఏపీ సెట్ 2025 కౌన్సిలింగ్ లో భాగంగా మీ అందరికి ఎక్కువగా డౌట్ ఉన్నది ఏంటంటే కోర్సెస్. ఆ కోర్సెస్ యొక్క అబ్రివేషన్స్ తెలియట్లేదు అనమాట. అంటే సిఎస్బి అంటే ఏంటి, సిఏడి అంటే ఏంటి, సిబిఏ అంటే ఏంటి, అలాగే సిఐసి అంటే ఏంటి, ఇలా కంప్లీట్ గా డీటెయిల్ గా మన ఎంసెట్ కింద ఉన్న బ్రాంచెస్, ప్రతి బ్రాంచ్ యొక్క ఫుల్ ఫామ్స్ అనేవి మనం ఈ వీడియో తెలుసుకున్నాం. మీకు ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నందుకు మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. అండ్ అదేవిధంగా లైక్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళగా, ముందుగా ఏజీఆర్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓన్లీ ఏఐ అనమాట, సిఎస్సి విత్ ఏఐ కాదు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఏఐఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఏఎస్ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏయుటి ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బిఐఓ బయోటెక్నాలజీ, సిఏడి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సిఏఐ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏఐ సపరేటు, సిఏఐ సపరేట్. సిబిఏ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ బిగ్ డేటా అనలిటిక్స్. సిసిసి మొత్తం 3 సీలు ఉంటాయి, అంటే 3 సీస్ ఉంటాయి. సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. అలాగే సిహెచ్ఈ కెమికల్ ఇంజనీరింగ్. సిఐఏ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఐఓటి అండ్ ఆటోమేషన్. సిఐసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఐఓటి అండ్ సైబర్ సెక్యూరిటీ విత్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సిఐటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సివిల్ సిఐవి సివిల్ ఇంజనీరింగ్. సిఎస్ సైబర్ సెక్యూరిటీ. ఓకేనా, సిఎస్ వేరు, సిఎస్సి వేరు, బట్ రెండు సేమే, సిమిలర్గా సైబర్ సెక్యూరిటీ మీద ఉంటుంది. సిఎస్సి వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ. సిఎస్బి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్. సిఎస్డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ డేటా సైన్స్. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సిఎస్ఈబి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సిస్టమ్స్. సిఎస్ఈఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ రీజనల్ కోర్స్ తెలుగు. సిఎస్జి కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్. సిఎస్ఎం సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. అందరికీ తెలిసిన ఫుల్ అబ్రివేషన్ సిఎస్ఎం గురించి. సిఎస్సి సిఎస్ఎం రెండే తెలుసు. ప్రతి ఒక్కరు కూడా సిఎస్ఎంఏ కావాలని కోరుకుంటున్నారు. సిఎస్ఎం హెవీ డిమాండ్ ఉన్న కోర్స్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చినట్లయితే రిమైనింగ్ సిఎస్సి స్పెషలైజేషన్ గ్రూప్స్ కూడా చెక్ చేసుకో. సిఎస్ఓ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఐఓటి. సిఎస్ఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్. సిఎస్టి కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. డిఎస్ డేటా సైన్స్. ఈబిఎం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ బయోమెడికల్ ఇంజనీరింగ్. ఈసిఏ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విత్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈసిఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈసిఎం ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఈసిటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. త్రిబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఈఐఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఈఐఐ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్. ఈవిటి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ. జిఐఎన్ జియో ఇన్ఫర్మాటిక్స్. ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఐఎస్టి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఎంఈసి మెకానికల్ ఇంజనీరింగ్. ఎంఈటి మెటలర్జికల్ ఇంజనీరింగ్. ఎంఐఎన్ మైనింగ్ ఇంజనీరింగ్. ఎంఎంటి మెటలర్జీ అండ్ మెటీరియల్ టెక్నాలజీ. ఎంఆర్బి మెకానికల్ ఇంజనీరింగ్ విత్ రోబోటిక్స్. ఎన్ఏఎం నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్. పిడబ్ల్ఈ పెట్రోలియం ఇంజనీరింగ్. పిహెచ్ఎం బి ఫార్మసీ. ఆర్బిటి రోబోటిక్స్. ఇవే 51 బ్రాంచెస్ మన ఏపీ ఎంసెట్ కింద అవైలబుల్గా ఉండే కోర్సెస్ అనమాట. సో ప్రతి బ్రాంచ్ గురించి నేను అప్డేట్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా బ్రాంచ్ మిస్ అయిందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు టైం కుదిరితే ఒక 2 minutes కామెంట్ సెక్షన్లో ఏమైనా కామెంట్ చేసి ఉంటే వాళ్ళ కామెంట్స్కి మీరు రిప్లై ఇవ్వండి, ఇఫ్ ఇన్ కేస్ ఆ కామెంట్స్ మీకు ఏమైనా తెలిసి ఉంటే. సో తద్వారా మీరు స్టూడెంట్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో మీరు కొంత హెల్ప్ చేసుకుంటే కొంత బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్.